రైట్, నమస్తే. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మీద కావచ్చు, బీఆర్ఎస్ లీడర్స్ మీద కావచ్చు జరుగుతున్నటువంటి అక్రమ కేసుల గురించి ఈరోజు డీజీపీ ఆఫీస్ దగ్గర డీజీపీని కలవడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ లీడర్స్, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఇక డీజీపీని కలవడానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఏంటండి అంటే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా వంశీకృష్ణ అనే ఆయనని ఒక ఆరోగ్యశ్రీ ఉద్యోగిని పట్టుకొని నానా రకాలుగా హింస పెట్టినట్టు, హరీష్ రావు పేరు చెప్పాలని టార్గెట్ చేసినట్టు, ఇవన్నీ రకరకాల అఫిడవిట్లు దాఖలు చేసిన పరిస్థితి. ఏం చెప్తారు మేడం? అంటే యాక్చువల్గా ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో, కంప్లైంట్ ఆయన కూడా ఒక అక్యూజ్డ్, చాలా కేసెస్లో నేరస్తుడు అతను. అలాంటి నేరస్తుడు ఇచ్చిన ఒక కంప్లైంట్ని ఆధారంగా అంటే కావాలని ఒక కాన్స్పిరసీ జరిగింది. ఆ కాన్స్పిరసీని వాళ్ళు ఇది చేయడానికని ఆ జగదీశ్వర్ అనే అతనితో ఆ కంప్లైంట్ ఇప్పించి అలాంటి ఫాల్స్ కేసు రిజిస్టర్ చేయించి ఇప్పుడు ఆరోగ్యశ్రీ వంశీకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. యాక్చువల్గా ఎంక్వైరీ చేస్తామని చెప్పి పిలిచారు. ఎంక్వైరీ చేస్తామని పిలిచి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని చాలా తీవ్రంగా అతన్ని టార్చర్ చేసి, 3rd degree టార్చర్ చేసి, ప్లస్ అదే హరీష్ రావు గారి పేరు చెప్పాలి, చెప్పకపోతే నీ జీవితమే అంతమైపోతుంది, నువ్వు తలెత్తుకోలేకుండా చేస్తాము, అట్లా అంతా చెప్పుకుంటూ చాలా అన్యాయంగా చాలా హింసించి అదేవిధంగా వాళ్ళని రిమాండ్ చేశారు. సో ఆఫ్టర్ 4 days వాళ్ళకి బెయిల్ కూడా వచ్చింది. సో దీన్ని అనుసరించి ఆల్రెడీ ఎప్పుడైతే ఈ యాక్ట్ జరిగిందో ఇమీడియట్గా హైకోర్టు కూడా మేము అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టుకి అప్రోచ్ కాగానే హైకోర్టులో కూడా ఆనరబుల్ జస్టిస్ గారు ఈ ఎంక్వైరీని ఏదైతే ఉందో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని కూడా స్టాప్ చేయాలన్నారు. బికాస్ క్లియర్ గా ప్రూవ్ అవుతుంది ఆ పర్టికులర్ ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి ఒక ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ ఆధారంగా ఏదైతే ఈ కాన్స్పిరసీ జరిగిందో, ఈ కాన్స్పిరసీ మొత్తం ఎక్కడ పోతుందంటే ఏదో విధంగా హరీష్ రావు గారి మీదని జైల్లో వేయాలి, ఆయన ఫాల్స్లీ ఇంప్లికేట్ చేయాలి. సో సార్కి అగెయిన్స్ట్ గా ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రకు అనుగుణంగా వాళ్ళు ఏదైతే ఈరోజు చేశారో దానికి ఈ పొలిటికల్ బాసెస్ ని ప్లీజ్ చేయడానికి డీసీపీ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో చాలా అన్యాయంగా, అక్రమంగా, అరాచకంగా తను స్వయంగా వంశీకృష్ణ గారిని ఇలా టార్చర్ చేయడం జరిగింది, బెదిరించడం జరిగింది. సో అతనికి అగెయిన్స్ట్ గా మేము కోర్టులో కేసు కూడా వేస్తాము. అదే అతను చేసిన అన్ని అరాచకాలను కూడా క్లియర్ గా ఈ నోటీస్ లో రెడీ చేసి ఈరోజు డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ డీజీపీ గారికి కలవడానికి పోయే కంటే ముందు కూడా అంటే కొంతమందిని మేము లోపలికి అనుమతిస్తామని చెప్పి ఇక్కడ కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. అంటే ఈ పోలీస్ శాఖ వ్యవస్థ అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మేడం మీకు? ఇప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్ ప్రజాపాలన అని ఒక ఇదితోనే వచ్చారు కదా, అదే ట్యాగ్తోనే వచ్చారు వాళ్ళు. యాక్చువల్గా మేము ప్రజాపాలన చేయబోతున్నామని ఆ ప్రజాపాలన మర్చిపోయి ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు, లీగల్ సెల్ మెంబర్స్, అడ్వకేట్స్ లోపలికి వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు లేదు, ఓన్లీ 4గురికే మేము లోపలికి రాణిస్తాం, అందరు రావడానికి లేదు అనేసి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా హవెవర్ మేము లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఓన్లీ 4గురు మాత్రమే లోపలికి రావాలని చెప్పేసి డీజీపీ గారికి ఇప్పుడు అందరినీ కలవడంలో తప్పేముంది, అంతే కదా. ఇప్పుడు తను కూర్చున్నదే అందరి కోసం, అందరి బాధ వినడానికి. ఏం జరుగుతుంది, వాళ్ళ పోలీస్ శాఖ ఏ విధంగా అయితే అన్యాయం, అరాచకాలకు పాల్పడుతుందో ఆ విషయాలు చెప్పడానికి వెళ్ళాం ఈరోజు. సో వెళ్ళినప్పుడు అసలు ఈవెన్ మా లీగల్ సెల్ మెంబర్స్ ని కూడా లోపలికి రానియకుండా అడ్వకేట్స్ ని ఓన్లీ లేదు 4 members అని చెప్పి 4 members ని అలౌ చేశారు. సో హవెవర్ వీ హావ్ గివెన్ ది కంప్లైంట్ టు ది డీజీపీ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. అండ్ మేము దీంతో వదిలేదు లేదు, తప్పకుండా మేము హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాము. అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్, అగేన్స్ట్ ఏదైతే ఉందో ఆర్టికల్స్ అగేన్స్ట్ గా పోయాడు విజయ్ కుమార్ అనే డీసీపీ, అది చాలా తప్పు. ఆయన బాధ్యతలని, డ్యూటీని విస్మరించి అతను పొలిటికల్ వెంజెన్స్ కి ఏదైతే అతను సపోర్ట్ చేసుకుంటూ చేశాడో వంశీకృష్ణ గారికి అగేన్స్ట్ గా, దానికైతే వదిలేది లేదు. తప్పకుండా అతను లీగల్ కాన్సిక్వెన్సెస్ హి ఈస్ గోయింగ్ టు ఫేస్. అయితే డీజీపీ గారు ఏమన్నారు మేడం? అంటే ఎట్లా స్పందించారు మీ పట్ల? మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ తీసుకొని డీసీపీ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? అది చూడాలి. ఇప్పుడు తప్పకుండా ఇది యాక్షన్ తీసుకోవాల్సిన విషయమే. ఏదైతే ఆకృత్యం, అన్యాయం, అరాచకం డీసీపీ విజయ్ కుమార్ చేశారో అతని మీద తప్పకుండా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగాలి. అది చేయకపోతే అప్పుడు మనకు కూడా తెలిసిపోతుంది వెదర్ మరి పైన ఆఫీసర్స్ అన్నా కరెక్ట్ గా వ్యవహరిస్తారా లేదా, మరి అలాంటి పర్సన్స్ ని వాళ్ళ మీద అగేన్స్ట్ గా యాక్షన్ తీసుకొని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయకపోతే అది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. వీళ్ళు కూడా పొలిటికల్ బాసెస్ ని ప్లీజ్ చేయడానికి ఉన్నట్టుగా. సార్ ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కూడా, అంటే కంప్లైంట్ ఇవ్వడానికి లోపలికి వెళ్తుంటే కూడా పోలీసులు కొంచెం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనుకోవచ్చు తెలంగాణ? అంటే కదా 14 నెలలుగా తెలంగాణలో చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ఏదేదో గొప్పలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా కనీసం
డీజీపీని కలవడానికి అందరం ప్రజాప్రతినిధులం. ఈ తెలంగాణ పౌర సమాజంలో అనేక సందర్భాల్లో ఈ తెలంగాణ మీద అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినటువంటి వాళ్ళం మేమందరం కూడా, టీఆర్ఎస్ నాయకులు. మీరు ముగ్గురే రండి, నలుగురే రండి అని చెప్పి ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే, అయినప్పటికీ కూడా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా ఇవాళ పోలీస్ అధికారులు కొందరు కావాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కేసులలో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్లో జరుగుతుందని ఇటువంటి విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇటువంటి అక్రమ కేసులకు వ్యతిరేకంగా మీరు చర్యలు తీసుకోండి అనేటువంటి విషయాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఇచ్చాం. ఇవాళ హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, అట్లాగే మిగతా అనేక మంది నాయకుల మీద కూడా విపరీతమైన కేసులు పెట్టి వేధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారంటే కారణం ఏంటంటే, ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఇవాళ ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ప్రజలందరూ ఆగ్రహం ప్రకటిస్తూ ఉన్నారు. వరద నష్టానికి పోయినటువంటి వరద నష్టంలో ప్రజల్ని పలకరించడానికి పోయినటువంటి హరీష్ రావు మీద కేసులు పెడతా ఉన్నారు. యాదగిరిగుట్టకు పోయి దేవుని దగ్గరికి పోయి మొక్కి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి ఇమని చెప్పినటువంటి హరీష్ రావు మీద కేసులు పెడతా ఉన్నారు. కేటీఆర్ మీద ఈ ఫార్ములా కేసు, రకరకాల కేసు పెట్టి వేధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కేసుల వల్ల టీఆర్ఎస్ భయపడదు. ఒక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి పార్టీ, ఒక సుదీర్ఘ రాజకీయ రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి పార్టీ. కాబట్టి మీరు మమ్మల్ని ఎదుర్కొంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇవాళ పోలీసుల్ని ఉపయోగించి నిర్బంధించి ఇవాళ ఏదో చేస్తామనే కలలు కంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఒక విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్బంధానికి వ్యతిరేకంగా మరి పోరాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే పోలీస్ అధికారులు హై హ్యాండెడ్గా వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కూడా డీజీపీ గారికి చెప్పాం. భవిష్యత్తులో ఇంకా మా నాయకుల మీద ఇలాగే కేసులు పెడితే డెఫినెట్గా ఇక మేము కార్యక్షేత్రంలోకి, రణక్షేత్రంలోకి, స్ట్రీట్లోకి, ధర్నాలోకి, నిరసనలోకి మరి మీరు అనివార్యంగా మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఎట్లా చూడొచ్చు అంటే మన డీజీపీ దగ్గరికి పోతుంటే కూడా కొంత పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అన్న? మీరు చూసింది కదా, ప్రజాపాలన అంటే గిది. మరి ప్రజాపాలన అంటే ప్రజాపాలన పేరు మీద ప్రజా వ్యతిరేక పరిపాలన, ప్రతీకార పరిపాలన చేస్తూ వాళ్ళ ఆఖరికి వినతి పత్రం ఇవ్వడానికి వస్తే కూడా అక్కడ పోలీసుల మీద ఒత్తిడి చేసి ఇదే చేసి రిస్ట్రిక్షన్ ఏదైనా చేసి వాళ్ళ దేనికి వచ్చిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజలకి 420 అబద్ధపు హామీలు, మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 14 నెలలు అవుతున్నది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు దాన్ని చేసేటటువంటి మోసాన్ని, వంచనని ప్రజల ముందు ఎండగడుతుంటే దాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళని గొంతు నొక్కేటట్టుగా ఏదో ఒక రకంగా ప్రతీకార రాజకీయాలకు పూనుకొని అక్రమ కేసులలో ఇరికించి జైల్లో పెట్టే పని చేస్తున్నది. ఆ ప్రయత్నం చేస్తుందేమో చూసినాం. ఇప్పటికీ స్వయంగా తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ప్రత్యక్షంగా ఉండి 2004 నుంచి సిద్దిపేట శాసనసభ్యుడిగా ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు గారు. హరీష్ రావు గారిని ఇవాళ బలంగా ఎప్పటికప్పుడు శక్తివంతంగా కాంగ్రెసు మోసాన్ని ప్రజల ముందు నిలబెడుతున్నందుకు కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఆయనను ఒక చక్రధర్ గౌడ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫాల్స్ కాంప్లీట్ ఆధారంగా ఒక అక్రమ కేసు బనాయించాలని చూస్తున్నారు. దానికి అదే కేసులో ఇంకొక నిందితుడిగా ఉన్నటువంటి మరొక వ్యక్తిని టార్చర్ చేసి బెదిరించి నువ్వు దీనికి కారణము హరీష్ రావు కారణంగానే మీరు చేసినామని చెప్పేసి ఒప్పుకుంటావా లేదా, వాంగ్మూలం ఇస్తావా లేదా, స్టేట్మెంట్ ఇస్తావా లేదా అని చెప్పేసి దౌర్జన్యంగా 3rd డిగ్రీ ప్రయోగించి దుర్మార్గంగా వ్యవహరించటం వల్ల ఆయనని వాళ్ళ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా దానికి ఇచ్చినాము. ఒకటే వాళ్ళు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒకటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్రమ కేసులకు, దౌర్జన్యాలకు భయపడేది లేదు. వాటన్నిటిని కూడా ఎదుర్కొంటాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంగిత శక్తివంతంగా కేసులు, జైళ్ళు వీటికి ఇదేమో కాంగ్రెస్ ఇదేమో టీఆర్ఎస్ పార్టీకి కొత్త ఏం కాదు. వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఇంగిత శక్తివంతంగా పనిచేసుడే వీళ్ళ దౌర్జన్యాన్ని, మోసాన్ని, వంచనాన్ని, ప్రజా వ్యతిరేక పరిపాలన ఎండగట్టుడే. లోపల డీజీపీ గారి ఎట్లా రిసీవ్ చేసుకున్నారన్న, దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతాం? దీన్ని డీసీపీ విజయ్ కుమార్ గారు,
పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ గారు ఎంత దౌర్జన్యపూరితంగా ఒక నిబంధనలకు విరుద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఒక వ్యక్తిని టార్చర్ చేసి మీరు ఇది ఒప్పుకోండి లేకపోతే మిమ్మల్ని ఇంకో రకంగా అని చెప్పేసి బెదిరించిందన్న విషయాన్ని చెప్పిన తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సంపూర్ణంగా టీఆర్ఎస్కు మాకు రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళం, చట్టం మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళం, వ్యవస్థ మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళం. తప్పకుండా మేము ఇక యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి విశ్వసిస్తున్నాం. అది యాక్షన్ తీసుకోకపోయినా కూడా తప్పనిసరిగా ఇంకా చాలా వ్యవస్థ ఉన్నది. డిఓపిటి ఉన్నది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. దేర్ ఆర్ సో మెనీ ఏజెన్సీస్, సో మెనీ అథారిటీస్ దేశం యాక్షన్ తీసుకోమని చెప్పేసి తప్పనిసరి వారి ద్వారా మా పోరాటం, న్యాయ పోరాటం చేస్తాం, వదిలిపెట్టేది లేదు. రైట్. ఇది అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద పెడుతున్నటువంటి అక్రమ కేసుల మీద కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లను ఇరికించే ప్రయత్నంలో భాగంగా కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి అన్నీ కూడా మేము ఖచ్చితంగా మాకు రాజ్యాంగం మీద పూర్తి నమ్మకం ఉన్నది, దీన్ని ఖచ్చితంగా లీగల్గానే ఎదుర్కొంటామని చెప్పి కూడా బీఆర్ఎస్ లీడర్స్ మరియు లీగల్ సెల్ కూడా స్పష్టం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ.